ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో ఒక పెద్ద మార్పొచ్చింది. ఒకప్పుడు ఈ రంగంలో తిరుగులేని రాజుగా ఉన్న టెస్లాను చైనాకు చెందిన బీవైడీ ఎలా దాటి ముందుకు వెళ్ళింది? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన కథను కాస్త లోతుగా విశ్లేషిద్దాం. చాలా సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనం అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు టెస్లా. కాని 2025లో సీన్ మొత్తం మారిపోయింది. ఒక కొత్త ప్లేయర్ బీవైడీ తెరపైకి వచ్చింది. అసలిదెలా జరిగింది? ఏంటి దీని వెనుకున్న కథ? చూద్దాం రండి. ఈ నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బీవైడీ కేవలం టెస్లాను దాటడమే కాదు, ఏకంగా 6 లక్షలకు పైగా వాహనాల తేడాతో ఒక భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇది ఒక సాధారణ గెలుపు కాదు, ఇదొక సంచలనమనే చెప్పాలి. అయితే ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యపడింది? ఈ మొత్తం కథను మనం కొన్ని భాగాలుగా విడదీసి చూద్దాం. ముందుగా ఈ మార్పు ఎలా మొదలైంది, తర్వాత వాళ్ల ప్రోడక్ట్ స్ట్రాటజీ ఏంటి, ధరల విషయంలో వాళ్లకున్న అడ్వాంటేజ్ ఏంటి, అలాగే వాళ్ల మార్కెట్ ఆధిపత్యం గురించి కూడా మాట్లాడుకుందాం. చివరిగా ఈ రెండు కంపెనీల విజయరహస్యాలను పోల్చి చూద్దాం. సరే, మొదటి అంకానికి వెళ్దాం. అసలు ఈ మార్పుకు పునాది వేసిన ఆ నంబర్సేంటో ఒకసారి చూద్దాం. ఒక కంపెనీ దూసుకుపోతుంటే మరో కంపెనీ ఎలా వెనుకబడింది? ఇది కేవలం ఒక కంపెనీ ఎదుగుదల కథ కాదు. ఇది రెండు వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తున్న కంపెనీల కథ. ఒకే సంవత్సరంలో ఒకవైపు బీవైడీ సేల్స్ ఏకంగా 28% పెరిగాయి. అదే టైంలో మరోవైపు టెస్లా డెలివరీలు 8.6% పడిపోయాయి. చూసారా, ఈ గ్యాప్ నుంచే అసలు కథ మొదలైంది. ఓకే, ఆ నంబర్స్ వెనుకున్న మొదటి అతి ముఖ్యమైన కారణమేంటో చూద్దాం. అదే వాళ్ల ప్రోడక్ట్ స్ట్రాటజీ. అంటే ఈ రెండు కంపెనీలు ఎలాంటి కార్లను అమ్ముతున్నాయి? ఇక్కడ మనకు స్పష్టంగా రెండు వేరువేరు వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూడండి, బీవైడీ. వీళ్ళు ప్రతి ఒక్కరి బడ్జెట్కు సరిపోయేలా రకరకాల మోడల్స్ అందిస్తున్నారు. అంటే తక్కువ ధర కార్ల దగ్గర్నుంచి ఫ్యామిలీస్కి, పెద్ద పెద్ద కంపెనీస్ల కావలసిన కార్ల వరకు అన్నీ ఉన్నాయి. ఇక మరోవైపు టెస్లా. వీళ్ల దగ్గర కొన్ని మోడల్స్ మాత్రమే ఉన్నాయి. అందులోనూ మోడల్ 3, మోడల్ Y లాంటి పాత మోడల్సే ఎక్కువ. సో దీనివల్ల ఏమవుతుందంటే బీఐడీ చాలా సింపుల్గా మార్కెట్లో ఉన్న ఎక్కువ మంది కొనుగోలుదారుల్ని ఆకట్టుకోగలుగుతోంది. వాళ్ల టేస్ట్కి, వాళ్ల బడ్జెట్కి సరిపోయే కారు వాళ్ల దగ్గర దొరుకుతోంది. కేవలం 1-2 మోడల్స్ పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే ఇన్ని రకాల మోడల్స్ని అది తక్కువ ధరలకు ఎలా అమ్మగలుగుతున్నారు? అసలు రహస్యమంతా వాళ్ల కాస్ట్ కంట్రోల్లోనే ఉంది. ఈ ప్రైస్ వార్లో బీవైడీ ఎలా గెలుస్తోందో చూద్దాం. బీవైడీ ధరల వెనక ఉన్న అసలు మ్యాజిక్ను అర్థం చేసుకోవాలంటే మనం వర్టికల్ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే, కారుకు కావాల్సిన విడిభాగాలను బయటినుంచి కొనకుండా చాలా వరకు వాళ్లే సొంతంగా తయారు చేసుకుంటారు. అంటే రా మెటీరియల్ దగ్గర్నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు అంతా వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒక 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, బీవైడీ ఒక బ్యాటరీ కంపెనీగా మొదలైంది. సో ఈవీలలో అత్యంత ఖరీదైన బ్యాటరీలను వాళ్లే సొంతంగా చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగలరు. రెండోది, దీనివల్లేమవుతుంది? కారు మొత్తం తయారీ ఖర్చు బాగా తగ్గిపోతుంది. ఇక ఫైనల్గా మూడోది, అలా మిగిలిన డబ్బుని కస్టమర్లకు తక్కువ ధర రూపంలో అందిస్తారు. అంటే మార్కెట్లో వాళ్లదే పైచేయి అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రిక్ కారు తయారీలో అన్నిటికన్నా ఖరీదైన భాగం బ్యాటరీనే. సో ఎవరైతే ఆ బ్యాటరీ ఖర్చును కంట్రోల్ చేస్తారో వాళ్లే మార్కెట్ను శాసిస్తారు. బీవైడీ ఈ పాయింట్ను పర్ఫెక్ట్గా పట్టుకుంది. సరే, ఇప్పుడు ఈ కథను మరో యాంగిల్లో చూద్దాం. అదే భౌగోళిక ఆధిపత్యం. అంటే స్వంత దేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా బీవైడీ తన పట్టుని ఎలా పెంచుకుంటోందో చూద్దాం. టెస్లాకు చైనాలో మంచి మార్కెట్ ఉంది, కాదనలేం. కానీ అక్కడ బీవైడీకి అసలు సిసలైన హోమ్ ఫీల్డ్ అడ్వాంటేజ్ ఉంది. అంటే మన సొంత గ్రౌండ్లో ఆడినట్టు అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్ అయిన చైనాలో బీవైడీ ఒక కింగ్. అంతేకాదు, ఈ సొంతగడ్డపై ఉన్న ఆధిపత్యమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఒక లాంచ్ ప్యాడ్లా పనిచేస్తోంది. జస్ట్ ఇమాజిన్, 2025లో చైనా బయట బీఐడీ సేల్స్ ఏకంగా 150% పెరిగాయి. దాదాపు 10 లక్షల వాహనాలకు చేరుకున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఇక ఇదే సమయంలో టెస్లా పరిస్థితి చూస్తే కాస్త ఇబ్బందికరంగా ఉంది. వాళ్లకు చైనా, యూరప్లలో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. అమెరికాలో కొన్ని ట్యాక్స్ రూల్స్ మారటం వల్ల డిమాండ్ తగ్గింది.
అంతేకాదు బ్రాండ్పై కూడా అక్కడక్కడ నెగటివ్ టాక్ రావటం, ఇవన్నీ కలిసి టెస్లా సేల్స్పై దెబ్బకొట్టాయి. సరే, ఇవన్నీ కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఇక్కడ మనం చూస్తున్నది రెండు చాలా డిఫరెంట్, కానీ రెండు కూడా సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ మోడల్స్. ఈ రెండు ఈవీ దిగ్గజాలు గెలుపు కోసం రెండు వేర్వేరు దారులను ఎంచుకున్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. అమ్మకాలలో BYD గెలిచినా కొన్ని విషయాల్లో టెస్లా ఇప్పటికీ తోపు అనే చెప్పాలి. ఉదాహరణకు వాళ్ల సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ల ఛార్జింగ్ నెట్వర్క్, ఇంకా వాళ్లకున్న గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు, వీటిలో టెస్లాదే పైచేయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే BYD సక్సెస్ వెనుక ఒక పక్కా 4 సూత్రాల ప్లాన్ ఉంది. 1. ప్రతి బడ్జెట్కి ఒక మోడల్. 2. స్వంత బ్యాటరీలతో ఖర్చు తగ్గించడం. 3. చైనా మార్కెట్ను పూర్తిగా డామినేట్ చేయడం. 4. ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరించడం. ఈ 4గే వాళ్ల విజయానికి పునాది. అమ్మకాల రేసులో BYD గెలిచేసింది. అది ఓకే, కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. లాభాలు సంపాదించడం, టెక్నాలజీలో ముందుండటం, కస్టమర్ లాయల్టీని గెలుచుకోవడం, ఈ అసలైన రేస్లో తర్వాతి విజేత ఎవరు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ రోజు విశ్లేషణను ముగిద్దాం.